జై శ్రీరామ్ అండి. నా పేరు దివాకర్ల నరసింహమూర్తి. నేను దుప్పాడ గ్రామ పురోహితం చేస్తూ ఉంటాను. అలాగే మా యొక్క రామాలయం ప్రతిరోజు కూడా ప్రతిరోజు రామాలయంలో తెల్లవారి 5 గంటల నుంచి కూడా పూజలు జరుగుతూ ఉంటాయి. నిత్య దీపారాధన కైంకర్యాలు కూడా జరుగుతూ ఉంటాయి. చక్కగా భద్రాద్రి రాముడు ఏ రకంగా అయితే ఉన్నాడో ఆ రకంగా ఉంటాడు మా యొక్క రాముడు. మా యొక్క రామాలయంకి ఒక ప్రత్యేకత ఉన్నది. చాలా ఎత్తులో ఉంటుంది రామాలయం. అలాగే మా యొక్క రామాలయంలో ప్రతిరోజు కూడా భక్తులు పళ్ళు కాయలు కూడా తెచ్చుకొని స్వామివారికి పూజించుకుంటూ ఉంటారు. అలాగే ప్రతి శనివారం కూడా భక్తులు అధికంగా వచ్చి పూజలు జరుపుకుంటూ ఉంటారు. అలాగే మా రామాలయంలో పక్కనే రాధాకృష్ణులు ఉంటారు. ప్రతి ధనుర్మాసంలో కూడా నెల రోజులు కూడా భోగి వరకు గోదాదేవి పూజలు జరిగి భోగి రోజున గోదా కళ్యాణం కూడా జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా చక్కగా గ్రామస్తులందరూ కూడా విచ్చేసి ఆ నెల రోజులు కూడా దీక్షతో తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా లేచి చన్నీటి స్నానం చేసి ఆ రామానుజుల వారిని ఆ గోదా అమ్మవారిని పూజిస్తూ భజన కార్యక్రమం ఊరు చుట్టూ తిరుగుతారు. అలాగే మా యొక్క రామాలయంలో ద్వారపాలకులైనటువంటి ఆంజనేయ స్వామి గరుత్మంతుడు కూడా ఉన్నారు. చక్కగా మా యొక్క రామాలయానికి ఒక ప్రత్యేకత అని చెప్పాను కదా, అది ఏమిటి అంటే కనుక గడియాకారంలో ఉన్నటువంటి రామాలయం. పూర్వం ఈ రకంగా ఉండేది, ఇప్పుడు కూడా ఆ రకంగానే కట్టారు. కావున ఈ యొక్క ప్రత్యేకత ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ ఏ గ్రామంలో చుట్టుపక్కల ఎక్కడా లేనటువంటి విధంగా కట్టారు. మా యొక్క గ్రామస్తులందరూ కూడా కలిపి చక్కగా మండపంలో సీతారాముల వారి కళ్యాణాలు, అలాగే గోదా కళ్యాణాలు ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. చాలా విశాలమైనటువంటి మండపం, ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ యొక్క గ్రామంలో మా యొక్క గ్రామంలో చక్కగా కనిపించే ముందుగా ధ్వజస్తంభం చాలా ఎత్తులో ఉంటుంది. ధ్వజస్తంభం కూడా శ్రీ రామాలయం విజయనగరం పాత దుప్పాడ అనేసి హెడ్డింగ్ కూడా ఉంటుంది. ముందుగా వచ్చినటువంటి భక్తులకి ధ్వజస్తంభం దర్శనం ఇస్తుంది. చూసారా ఎంత ఎత్తులో ఉందో ధ్వజస్తంభం. మా యొక్క రామాలయ ప్రాకారం కూడా చూడండి, చక్కగా మండపం ఆ రకంగా కనిపిస్తుంది. అలాగే పక్కనే వినాయక స్వామివారిని ముందుగా ఆ స్వామివారిని దర్శించుకొని పక్కనే కృష్ణుడు కూడా ఉంటారు. ఉపాలయాలు 2, ఆ 2 ఆలయాలు కూడా ఉండి చక్కగా దర్శించుకొని రామాలయానికి వచ్చి పూజలు జరుపుకుంటుంటారు. కావున ఈ యొక్క వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అందరూ కూడా నా యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీ